తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే మూడో దశ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లో పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులు ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకొని మరి ఓట్ల మధ్య ప్రయత్నం కూడా చేయబోతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ ఎట్టకేలకైతే ఓటర్లను మద్దతు కోరే ప్రయత్నం కూడా చేయబోతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మాజీ పిట్లం ఎంపీపీ రజనీకాంత్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్కు సంబంధించి అత్యంత సీనియర్ నేతగా ఉన్నటువంటి రజనీకాంత్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అధికార కాంగ్రెస్ పార్టీతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఢీకొట్టబోతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఏ రకంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా అనే విషయానికి సంబంధించి ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీని వల్ల మీరు ఢీకొట్టబోతున్నారు. ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో పార్టీ ఉనికి? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికి అనేది క్వశ్చన్ మార్క్ కాదు. బీఆర్ఎస్ పార్టీ అనేది రెఫరెండంగా ఆల్రెడీ ఊర్లలో చూసుకుంటే రోడ్లైనా, శ్మశాన వాటికలైనా, లేదంటే డంపింగ్ యార్డ్స్ అయినా, పల్లె ప్రకృతి వనమైనా, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసి ఆల్రెడీ ఉన్నాయి. మాకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పోటీ అనేది లేదు. ఊర్లలో మాత్రం వాళ్ళు ఇచ్చిన హామీలకు మీరందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారు. తులం బంగారం అని, 4,000 రూపాయల పెన్షన్ అని, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ అని అందరికి కూడా చెప్పారు. నిరుద్యోగ వృత్తి అని ఇచ్చారు, అది లేదు. అలాగే ప్రతి మహిళకు స్కూటీ అన్నారు, అది లేదు. ఇవన్నీ మేము చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళ ఏవి కూడా మాకు పోటీలో ఉండవు. కాబట్టి మా రెఫరెండం, మా ఒక పనితీరు అనేది గత 10 ఏళ్ళ నుంచి మీ కళ్ళ ముందటనే ఉంటుంది, ప్రజల కళ్ళ ముందటనే ఉంది. వాళ్ళందరూ కూడా అవన్నీ చూసి, సంక్షేమ పథకాలు చూసి, అన్నీ చూసి అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారనే ఒక ఆలోచన విధానంలోనే ప్రజలందరూ ఉన్నారు. కానీ కాంగ్రెస్కు ఏ విధమైనటువంటి సంబంధం కానీ, వాళ్ళ దిక్కు ఉన్న అనే ఒక ప్రభుత్వం ఉన్నదనే ఒక ధీమా తప్ప ఇంకో ఏది కూడా వాళ్ళకి సంబంధం లేకుండా ప్రజలు ఉన్నారు. ప్రజలు ఆలోచించి ఉన్నారు. ప్రజలందరూ కూడా విఘ్నులు. వాళ్ళందరూ కూడా ఆలోచించే ఓటేస్తారు. వాళ్ళందరూ కూడా తెలుసు ఏ గ్రామంలో ఎవరు ఓటేస్తే బాగుంటుంది, ఎవరు నాయకత్వంలో ముందరికెళ్తే బాగుంటుంది. వాళ్ళందరూ కూడా చూసి ఉన్నారు 10 ఏళ్ళ నుంచి. ఇప్పుడు కూడా అదే తీర్పు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ మరోవైపు కేంద్రంలో కూడా బీజేపీ ఉంది. ఈ రెండు ప్రధాన పార్టీలతో పాటు బీఆర్ఎస్ ఇవాళ ఢీకొట్టబోతుంది. మరోసారి స్థానిక సంస్థల్లో వ్యూహాత్మక అడుగులు వేసే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ వ్యూహాలను ఎలా ప్రతిఘటించే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో? అసలు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్కి అనేది పోటీయే కాదు. మీరందరూ చూస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇదివరకే మీకు చెప్పినట్టుగా ఏ రంగంలోనైనా కూడా వాళ్ళు మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పథకాలు కానీ, కేసీఆర్ గారు చేసినటువంటి నాయకత్వంలో వ్యూహాలు కానీ, సిటీలో అయినా గ్రామంలో అయినా, ఏ గ్రామంలో కూడా హనుమంతుని లేని గుడి లేదన్నట్టుగా, సంక్షేమ పథకం లేను ఇల్లు లేదు అనేది కేసీఆర్ దాంట్లో ఉండింది. ఇప్పుడు అందరు కూడా బాధపడుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వచ్చేసరికి మాత్రం అసలు వాళ్ళకు క్యాడర్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏ రకంగా కూడా ఇక్కడ ముందరకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి వాళ్ళు పోటీయే కాదు మాకు అనేది నా ఒక అభిప్రాయం. అంటే గత సాధారణ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్ సిటీ మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో క్లీన్ స్వీప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈసారి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటబోతుందా? క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేయబోతుందంటారా? 100% బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల అభ్యర్థులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఉన్నారు. అసలు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు, వాళ్ళు నిలబడే ఆలోచనే లేదు బీజేపీ పార్టీకి. మీరందరూ కూడా చూస్తారు. ఇంకో 14 తారీఖు లోపల మాకు మీ రిజల్ట్స్ కనపడతాయి. అవన్నీ కూడా మీ అందరికీ కనపడతాయి. అదే మా రెఫరెండంగా భావిస్తాం. అంటే గత 10 ఏళ్ల కాలంలో విధ్వంసానికి పాల్పడడం కారణంగానే ప్రజలు తిరస్కరించారనేది అధికార పార్టీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీపై మంచిపాటికి గురవుతుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి ఒక బీఆర్ఎస్ సీనియర్ నేతగా? బీఆర్ఎస్ పార్టీ ఏదన్నా పథకం చేసినా, ఏదన్నా స్కీమ్ ఓపెన్ చేసినా మేము చెప్పుకోలేదు. ఏదైనా సర్వసాధారణంగా చేసుకుంటూ పోదామనే ఒక ఆలోచనతో పోయినాం తప్ప వీళ్ళు చేసేది తక్కువ, ఆర్భాటాలు ఎక్కువ. అదేవిధంగా వాళ్ళు దాంట్లో సక్సెస్ అయింది కాబట్టి
ప్రజలు కూడా అందులో ఏమో ఉందని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా మోటివేట్ అయినని నేను అనుకుంటున్నాను. బట్ వీళ్ళు చేసే ప్రచారంకు ఇప్పుడు ఏమైతే చేస్తున్నారో అవన్నీ మన టీఆర్ఎస్ పార్టీలో చేసినవన్నీ కూడా ఆ ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే ఇంకా పథకాలు ఇప్పుడు ఓపెన్ చేసిన బ్రిడ్జెస్ కానివ్వండి, సిటీలో రోడ్స్ కానివ్వండి, అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళన్నీ చేసిన దాంట్లోనే 10% ఉన్నటువంటి పనులన్నీ కూడా వాళ్ళు చేసి ఈరోజు రిబ్బన్లు కట్ చేసుకొని మేము చేసినామనే ఒక ధ్వనిలో ఉన్నారు కనుక వాళ్ళు చేసింది శూన్యం. వాళ్ళు చేయనే లేదు. చేసి ఉంటే ఏదైనా ఉంటే ఊర్లలోకి వచ్చి మాట్లాడమని చెప్పండి. అంటే ఆయన గత ఎన్నికల హామీలో రేవంత్ సర్కార్ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అన్ని హామీలు కూడా విడతల వారీగా అమలు చేస్తామని చెప్పుకొస్తున్నారు. వాస్తవం ఉందంటారా కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాంట్లో? విడతల వారీగా అనేది కాదు వాళ్ళు చెప్పింది, 100 రోజులలో చేస్తామని చెప్పారు. ఇంకా విడతల వారీగానే ఇప్పుడు అంటున్నారు 15,000 ఇస్తా అన్నారు, 12,000కి చేశారు. 12,000 ఒక 2 సార్లు ఎగ్గొట్టేసారు. బాకీ కార్డులను పెట్టినాం. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా సంక్షేమ పథకం మేము చేసినామని చెప్పి చూపెట్టమనండి. ఈరోజు బస్సు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అనేది డబుల్ చేసిండ్రు. మొగలు పోతే డబుల్ అవుతుంది. 10 రూపాయలు ఉన్న టికెట్ 20 రూపాయలు అన్నారు. దానికి బస్సు ఫ్రీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అవన్నీ వేస్ట్ ముచ్చట్లు, వేస్ట్ కథ. ప్రజలందరూ కూడా అర్థమైపోతున్నది. అన్నీ కూడా ఏ స్కీమ్ కూడా వాళ్ళ అమల్లో లేదు, ఇప్పటి వరకు అయితే లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన సర్పంచ్ క్యాండిడేట్లంతా ఏ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలా ప్రచారం చేయబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నం జరగబోతుంది పార్టీ తరపున కావచ్చు, అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికి ఇదివరకే చెప్పిన మా రెఫరెండమ్స్ ఇప్పుడు మా ఊర్లో చూసుకున్నట్టయితే ఏ గల్లీకి పోయినా మీకు మట్టి రోడ్ కనబడదు. ఎక్కడ పోయినా నీళ్లు కానీ, వీధి దీపాలు కానీ, ఏదైనా కానీ ఈ రంగం ఆ రంగం అనేది కాకుండా ఈ ప్రతి ఒక్క రంగంలో మేము ఒక గ్రామాన్ని ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా మేము ముందర తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా సేమ్ అదే రెఫరెండంగా ఈరోజు మా పెట్టినటువంటి బీసీకి వచ్చిన అభ్యర్థిని బలపరిచినాం. అదేవిధంగా గ్రామస్తులందరం కూర్చున్నాం. వాళ్ళందరికీ కూడా కళ్ళ ముందలు ఉన్నాయి, మా పథకాలన్నీ ఉన్నాయి, మా చేసిన పనులు ముందలు ఉన్నాయి. దాన్ని చూసి మేము డెవలప్మెంట్లో ముందరికి వెళ్తాం, గెలిపించమని కోరుతాం. ఫైనల్గా ఒక మాట చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, ఏ ఎజెండాతో స్థానిక సంస్థలు ఓట్లు అడగబోతుందంటే ఏం చెప్తారు? మాది డెవలప్మెంట్ మీదనే ఓట్లు అడుగుతాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రంగంలో అయినా మేము ముందలున్నాం. పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ మేము ముందలున్నాం. అటు సిటీ కానీ ఇటు పల్లెటూర్లు కానీ బ్యాలెన్స్డ్గా కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో అన్ని రంగాలలో వాళ్ళు ముందటున్నారు, ముందలు తీసుకెళ్ళినారు. ప్రజలందరూ చూసినారు. మేము పథకాలని మేము చెప్పుకోలేకపోయినాం పబ్లిక్లో. సర్వసాధారణంగా ఏదైనా స్కీమ్ అనౌన్స్ చేస్తే తీసుకెళ్ళినాం తప్ప పెట్టిన స్కీమ్ని మేము పబ్లిసిటీ చేసుకోలేకపోయినాం. దానివల్ల కొంచెం మేము వెనుకబడినామని అనుకుంటున్నాం. ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ రంగంలో ఏది చేస్తున్నారో పని తక్కువ చేస్తూ పబ్లిసిటీ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరికి ప్రజలు కూడా అర్థమైంది. ఆ ప్రకారంగా కేసీఆర్ గారే రావాలనుకుంటున్నారు, సారే కావాలనుకుంటున్నారు, కారే కావాలనుకుంటున్నారు. అప్పుడు అందరు కూడా మీకు తెలుస్తుంది రేపు పొద్దున ఏమవుతుంది, సర్పంచ్లు ఎంతమంది ఉన్నారు అనేది మీకే అర్థమవుతుంది. ఇదే రెఫరెండంగా మేము ముందరికి పోతాం. నెక్స్ట్ సో మొత్తం మీద చూసాం కదా, మాజీ పిట్లం ఎంపీపీ రజనీకాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అత్యంత సీనియర్ నేతగా ఉన్నటువంటి రజనీకాంత్ రెడ్డి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అన్ని విస్మరించడం కాకుండా పబ్లిసిటీ స్టంట్గా వాడుకోవడంతో పబ్లిక్ వెళ్ళబోతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో విధ్వంసానికి గురి చేసిందంటూ వారు చెప్పినటువంటి ఆ మాటల్లో వాస్తవం లేదని, 10 ఏళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధించగలిగాం కాబట్టి ఈసారి ఎన్నికల స్టంట్లో భాగంగా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి క్రమంలో ఓట్లను అభ్యర్థించే క్రమంలో వారి 10 ఏళ్ల అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓట్లు అడగబోతున్నామని ఆయన చెప్తున్నారు. మరో అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటబోతుంది. హైదరాబాద్ తరహాలో మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో హైదరాబాద్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి ఆ దిశగా గ్రామ పంచాయతీలను ఎట్టకేలకైతే క్లీన్ స్వీప్ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.